వరంగల్ బట్టల బజార్ వెంకటేశ్వర స్వామి గుడి పక్కన సందులో పూసల భద్రయ్య అనే 55 సంవత్సరాల వ్యక్తి ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు. కులం ఆవుతుల, వృత్తి మేస్త్రి పని. ఎల్లం బజార్కు చెందిన నివాసిగా గుర్తింపు. అనుమానాస్పద మృతిగా భావిస్తున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫాదర్ పేరు వీరభద్రయ్య చారి. మా నాన్న నిన్న నైట్ 9:30కి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిండు. ఇక మళ్ళీ తర్వాత ఇక రాలేదు అప్పటి నుంచి వెళ్ళి. ఇక నైట్ మా పెద్దమ్మ వాళ్ళు ఫోన్ చేసిండు 2:30కి ఫోన్ చేసి దెబ్బలు గిన్నె తాకినాయి అని అన్నారు. మేము ఆడికి పోయి చూసేసరికి చచ్చిపోయి ఉన్నాడు. వాళ్ళకి ఎవరో వాళ్ళు తెలిసిన అన్నయ్య చెప్పిందంట. వాళ్ళ ద్వారా మాకు తెలిసింది. ఎవరి మీద డౌట్ ఉన్నది? ఎవరితో నొల్లిలు పెట్టుకోడు అసలు రోడ్ల మీద. మాతోటి తప్ప ఎవరితోటి అసలు ఎవరి జోలికి పోడు. అంతమందికి ఏమైనా గొడవలు ఇట్లా ఎవరితో ఆయన తెలుగుకే పోడు అసలు నొల్లిలో. మీకు ఎవరి మీద డౌట్ ఉన్నదా? ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్గా పనోళ్ళు కావచ్చు. మరి పనోళ్ళు అందరితోటి పోయేది కదా. మరి ఎవరు ఏం చేస్తున్నారు? ముగ్గురు వచ్చిళ్ళు, ముగ్గురు కదా రావాలి. ఒక్కసారి ఒకరోజు ముగ్గురు వచ్చి మా నాన్న పండుకున్నాడు. పండుకుంటే చారి అని లేపిండు. అంటే వైట్ కలర్ షర్ట్ వేసుకున్నాడు. మేస్త్రి కావచ్చు అని అనుకొని నాన్న మేస్త్రి పిలుస్తాడు పోనని పండుకున్నానే లేపిన. అయితే మేము ఇంట్లో ఉన్నాం, మేము ఇద్దరము ఇంట్లో ఉంటే మా నాన్నని గల్లీల నుంచే గల్ల పట్టుకొని గుంజుకొని వెళ్ళంట. మటన్ షాప్ దగ్గర పక్కనే మటన్ షాప్ ఉంటుంది. గల్లీలో గుంజుకోపోతే కొట్టిల్లంట. ఇట్లా ఈ చెంప కొట్టిల్లంట. మా అత్తమ్మ మా చిన్న వాళ్ళకి పేపర్ బుక్స్ మీద షీట్ అట్ట వేయడానికి కొనడానికి దుకాణాలకు పోయింది. పోతే అగు మీ నాన్నని ఎవరో కొట్టాలి పారా అని అంటే మేము దెబ్బ గల్లీలో నుంచి బయటకు వచ్చినాం. ఎందుకు కొడతారు సార్ మీరు, దేనికి కొడతారు అంకుల్ దేనికి అని అంటే మీ నాన్న తాగొచ్చి బుద్ధి మాటలు మా ముందు తిడతా అంటే తిడితే కొడతారా, మీరు మంచిగా ఉన్నప్పుడు మాకు చెప్పాలి కదా, మాట్లాడాలి కదా అని అన్నాం. అది చాలా రోజులు అవుతుంది, ఒక 6 నెలలు అవుతుంది. అయితే మీరు ఇట్లా కొట్టిల్లనుకో మా నాన్నకి ఏమైనా కావాలనుకో మేము పోలీస్ కేసు పెడతాం మీ మీద అని చెప్పేసరికి మాకు కూడా తెలుసు పోలీసు వాళ్ళు అని అన్నారు. ఇక మేము కొట్టద్దు, మీరు ఇక్కడ నుంచి పోండి, ఫస్ట్ పండుకున్నాండి, లేపుడే తప్పు, మీరు మాకు చెప్పాలి కదా. ఇంటికి పోయి వాళ్ళ ఇల్లు కూడా నిన్న రాత్రి ఏ పని బయటకు నేను లేను, నేను పొద్దున్నే వచ్చిన.